చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మోయ చిట్టి ఏది? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి అల్లుడు. ఇంతలో ఏమైపోయింది? అల్లుడు, అంతా బాగానే జరిగింది కదా. అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? తెలియట్లేదు మోయ. సరే నేను చూసొస్తానుండు. వీళ్ళిద్దరిని వీడియో తీసేద్దాం. ఏంటో ప్రతి కెమెరామెను స్మైల్ ప్లీజ్ అని ఫోటోలు తీస్తాడు. నేను మాత్రం ఏడు ప్లీజ్ అని తీయాల్సి వస్తుంది. చిట్టి, ఏమైంది చిట్టి? ఎందుకు ఏడుస్తున్నావు? కార్యక్రమంలో ఇంకేమైనా చేయాలా? చెప్పు, ఏదైనా చేద్దాం. బావా, జీవితంలో ఎత్తుపల్లాలు కామన్ అని చెప్తారు. నా జీవితంలో అవి మరీ ఎక్కువగా ఉన్నాయి. నా తల్లిదండ్రులను కోల్పోతానని నేనెప్పుడూ అనుకోలేదు. పేరెంట్స్ లేకుండా ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉండటం నరకం బావా. అలాంటి టైంలో నేనున్నప్పుడు నువ్వు గుర్తొచ్చావు. కానీ నీ దగ్గరకు వచ్చాక అమ్మ చూపించే ప్రేమ, నాన్న చూపించే కేరింగ్ నీలో దొరికాయి. అందుకే నీతో చనువుగా ఉండేదాన్ని. ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరిగి నాకు నీ భార్య స్థానం దక్కింది. ఎవరూ లేని నాకు కొండంత అండ దొరికింది అనుకున్నాను. నేను అనాథని కాదని, లక్కీ అని నాకు నేనే ఎన్నోసార్లు చెప్పుకున్నాను. కానీ నీలో అంతకు ముందు కనిపించిన ప్రేమంతా మాయమైపోయింది. ఆ ప్లేస్లో కోపం, ద్వేషం కనిపించాయి. ఒకేసారి మళ్ళీ అనాథనైపోయిన ఫీలింగ్ కలిగింది. నువ్వు చూపించే కోపం నన్ను హర్ట్ చేసేది. ఎవరితో చెప్పుకోగలను? ఎవరున్నారు నాకు? నేనే తప్పు చేయకపోయినా ఇంట్లో వాళ్ళంతా నేను తప్పు చేసినట్టు చూస్తుంటే చాలా బాధ అనిపించేది. ఆడపిల్లను ఒంటరిగా వదిలి వెళ్ళినా అమ్మ మీద కోపం వచ్చేది. నేనేం చేయగలను? నేనేం చెప్పినా ఎవరు వింటారు? ఈ బాధలన్నీ పడలేక నీకు దూరంగా వెళ్ళిపోవాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నీ మీద ఉన్న ప్రేమ నన్ను ఆపేసింది. నువ్వు తాళిబొట్టు తీసిచ్చేయన్నప్పుడు సూసైడ్ చేసుకుందాం అనిపించింది. అప్పుడు కూడా నీ మీద ఉన్న ప్రేమే ఆపింది. పవిత్రకి సాయం చేస్తే ఈ పద్మావతి ఊరుకోదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను. నీకిష్టమైన వాళ్ళకి నువ్వేం చేయాలనుకుంటే అది చేసినయ్యా. నీలాంటి ఆడదానికి ఇలాగే జరుగుతుంది. పక్క వాళ్ళ ఉసురు తగిలి తీరుతుంది. చిట్టికి పద్మావతికి ఎంత తేడా! పద్మావతి తన చేతులతో నా ప్రాణం తీసింది, నన్ను జీవోత్సవాన్ని చేసింది.
చిట్టి తన మాటలతో నాకు తిరిగి ప్రాణం పోస్తుంది. నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఉండొచ్చు బావా, కానీ నువ్వంటే నాకిష్టం. నన్ను నేను లవ్ చేసుకునే దానికన్నా నిన్నే ఎక్కువ లవ్ చేస్తాను. ఈ ప్రపంచంలో నాకంటూ మిగిలిన ఒకే ఒక్క బంధానివి బావా నువ్వు. నేను వదులుకోలేను. ఈ అమ్మాయి మాటలకు నాకే ఏడుపొస్తుంది. అల్లుడేంటి చలనం లేకుండా బండరాయిలా నిలబడ్డాడు? అందుకే నువ్వు కొట్టినా తిట్టినా నీతోనే ఉండాలని డిసైడ్ అయ్యాను. లైఫ్ లాంగ్ నీ కోపాన్ని భరించాలేమో అనుకున్నాను, కానీ ఈరోజు నా లైఫ్లోకి ఒక ఫెస్టివల్ వచ్చింది. నువ్వు నా కోసం ఎన్ని చేశావు, చాలు. ఈ జ్ఞాపకంతో లైఫ్ మొత్తం గడిపేస్తాను. విష్ణు పవిత్ర కలిసిపోయాక నువ్వు కోరుకున్నది జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది పద్మావతి. అవునత్తయ్య, కానీ ఒక్కటే లోటు. నేను కళ్ళారా సీనయ్య పవిత్రలు ఆబ్దికం కార్యక్రమం జరిపించటం చూడలేకపోతున్నాను. సీనయ్య పవిత్రకి ఎంత సహాయంగా ఉన్నాడో, తనని ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలిసే పరిస్థితి లేదు కదత్తయ్య. వాళ్ళు నేను పోయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నా అది నేను చూడలేను. ఇప్పుడు చూద్దామన్నా కుదరదు. దానికి అదృష్టం కావాలి కదత్తయ్య. లవంగం బాబాయ్కున్నంత అదృష్టం కూడా నాకు లేదు. తను అక్కడే ఉండి వాళ్ళిద్దరూ కలిసి చేసే కార్యక్రమం చూడగలుగుతున్నారు. కళ్ళతో నువ్వు చూడలేకపోయినా ఫోన్లో నువ్వు చూడొచ్చు పద్మావతి. నువ్విదంతా మిస్ అవుతావనే నేను ముందుగానే ఊహించాను. అందుకే లవంగాన్ని అక్కడ జరుగుతున్నదంతా వీడియో తీసి పంపమని చెప్పాను. లవంగాన్ని అక్కడికి పంపిన కారణం కూడా అదే. కాబట్టి నువ్వేం బాధపడకు. నీ కోరికలన్నీ తీర్చే పంపుతా. అక్కర్లేదు చిట్టి, ఇక నుంచి నీ లైఫ్లో ప్రతిరోజు పండగే. నీ ప్రేమను అర్థం చేసుకుంటాను, నీ ఇష్టాల్ని గౌరవిస్తాను, నీ మనసు పంచుకుంటాను. లైఫ్ లాంగ్ మనం కలిసే ఉందాం. నేను నీకెప్పుడు నువ్వు అనాథవనే ఫీలింగ్ రాకుండా చూసుకుంటాను. నీకెప్పుడు తోడుగా ఉంటాను.
నాకెన్నో బహుమతులు ఇచ్చారు బావా. కానీ కానీ ఈ రోజు వాళ్ళు నాకు ఇచ్చిన బహుమతి చాలా విలువైంది. నిన్నే నాకు గిఫ్ట్ గా ఇచ్చారు బావా. ఈ వీడియో వెంటనే అక్కకి సెండ్ చేయాలి. ఉమ్? ఆ. ఇదిగో నీతో మాట్లాడుతుండగానే వీడియో పంపించాడు. ఇదిగో చూడు. దగ్గరకు వచ్చాక అమ్మ చూపించే ప్రేమ, నాన్న చూపించే కేరింగ్ నీలో దొరికాయి. నీకిష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు బావా, కానీ నువ్వంటే నాకిష్టం. ఇక నుంచి నీ లైఫ్లో ప్రతిరోజు పండగే. నేను నీకెప్పుడు నువ్వు అనాథం అనే ఫీలింగ్ రాకుండా చూసుకుంటాను. నీకెప్పుడు తోడుగా ఉంటాను. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఇంతకాలం పవిత్ర సీనయ్య వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటి నుండి సీనయ్య కూడా పవిత్ర వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ అడుగులతో వాళ్ళ 7 అడుగుల బంధం బలపడాలి. అనుకున్నది జరిగితే ఎవరికైనా ఆనందమే పద్మావతి. వాళ్ళిద్దరూ చూడు ముచ్చటైన జంట పద్మావతి. నిజం అత్తయ్య. ఇంకా నేను ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. మరణ నా దగ్గరికి వచ్చినా నాకు భయం లేదు. నీకోసమే ఇదంతా చేశాను. నేనెప్పుడు విష్ణుని ఒక్క మాట అనలేదు. కానీ వాడి మనసు బాధపడేలా ఇప్పుడు ఇన్ని మాటలు అంటున్నాను. కారణం ఒక్కటే పద్మావతి. విష్ణు పవిత్రకి దగ్గర కావాలి. అవునత్తయ్య. ఏ కోడలి కోసం కూడా అత్తయ్య ఇంత శ్రమ పడదు. మీరు నా కోసం ఇదంతా చేస్తున్నారు. చూసావా వదినా, పద్మావతి మీద ప్రేమ ఉన్నట్టు ఎలా నటిస్తుందో? అది కామాక్షి తప్పు కాదు, నా కూతురి తప్పు. పద్మావతిలో ఒక లోపం ఉంది మీనాక్షి. అది మంచితనం. ఆ వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకుని
కామాక్షి తన జీవితంతో ఆడుకుంటోంది. అవునొదినా, అక్కలో ఉన్న టాలెంటే అది. ఎదుటి వాళ్ళ వీక్ పాయింట్స్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. గతంలో కూడా ఇలాగే మా ఆయనలో దురాశని క్యాష్ చేసుకుంది. మనిషిలోని ఆశని, సెంటిమెంట్స్ని, మంచితనాన్ని తనకు అనుకూలంగా వాడుకోవడమే అక్క స్పెషాలిటీ. చూడు మీనాక్షి, తన కొడుకు కోసం, వాడి భవిష్యత్తు కోసం ఇదంతా చేస్తోంది. అందుకోసం నా కూతురి జబ్బుని అడ్డం పెట్టుకుంది. విష్ణు, పద్మావతి నన్నన్ని మాటలు అంటుంటే నాకు చాలా బాధ కలుగుతోంది మీనాక్షి. కానీ తనకి నిజం చెప్పడానికి లేదు. కామాక్షి ఆడుతున్న చదరంగంలో మనం అందరం పాములమైపోయాం. ఒకవేళ తననేమైనా అందాము అంటే నా కూతురు ఊరుకోదు, నాతో పోట్లాడుతుంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. పాపం పద్మావతికి ఈ కుట్రలు కుతంత్రాలు తెలియ వదినా. తనత్త చాలా మంచిదని పద్మావతి అనుకుంటుంది. నిజమే మీనాక్షి, కానీ మనం ఏం మాట్లాడినా పద్మావతి కామాక్షినే సపోర్ట్ చేస్తుంది. మన మాట అస్సలు వినదు. నిజమే వదినా, అక్క పద్మావతిని గుప్పెట్లో పెట్టుకుంది. నువ్వు పోయాక నీ భర్త బావుండాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. చెయ్యని, ఎంతకాలం చేస్తుందో చూద్దాం. పాపం పండే వరకు ఇలాగే చేస్తుంది. తర్వాత తనని రక్షించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయ్యో పద్మావతి, మళ్ళీ బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయా? ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చింది తల్లి. అత్తయ్య, నేనింకా ఎక్కువ రోజులు బతకననిపిస్తుంది. సీనయ్య సంతోషాన్ని చూడకుండానే వెళ్ళిపోతానని భయంగా ఉంది. అప్పటికంటే మరింత ఎక్కువగా బ్లడ్ వామిటింగ్స్ అయినట్టుగా అనిపిస్తుంది. బ్లడ్ కూడా బాగా ఎక్కువగా పోయినట్టుంది. ఇలాంటి కష్టం ఆ దేవుడు నాకిచ్చినా బాగుండేది. నీలాంటి మంచిదానికి ఇంత పెద్ద రోగాన్నిచ్చాడు. అయ్యో అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. రోగం ఎప్పుడు చెప్పి రాదు. మనం దాన్ని కావాలని ఎప్పుడూ కోరుకోకూడదు. నా తలరా తింతే. నాకు కావాల్సింది ఏమీ దొరకదు. దొరికింది ఎక్కువ కాలం నిలబడదు. పద్మావతి, నువ్వు ఎక్కువగా ఏ పని చేయకమ్మా. బాగా రెస్ట్ తీసుకో. మనోధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. రోగాన్ని ఎదుర్కొనే ఒకే ఒక్క ఆయుధం నీ మనసులోని ధైర్యమే. పిచ్చిదానా, ఇందాక నువ్వు తాగిన పాలల్లో నేను బ్లడ్ వామిటింగ్ అయ్యే టాబ్లెట్స్ వేశాను. అందువల్లే నీకు వామిటింగ్స్ అయిన విషయం కూడా తెలీదు. ఈసారి టాబ్లెట్ డోస్ పెంచాను కాబట్టే నీ భయం కూడా పెరిగింది. అత్తయ్య, నాకింకా ఎక్కువ సమయం లేదని తెలిసిపోయింది.
ఇంకా సీనయ్యని పవిత్రని త్వరగా దగ్గర చేయాలి. నువ్వు ఈ నిర్ణయానికి రావాలని నేను ఆ టాబ్లెట్స్ని పాలల్లో కలిపాను. సరిగ్గా నేను ఏమనుకున్నానో అదే నువ్వు చెప్పావు. ఈ బ్లడ్ వామిటింగ్స్ చూస్తుంటే నాకు క్యాన్సర్ బాగా ముదిరిపోయిందని తెలుస్తుంది అత్తయ్య. సీనయ్య ఇప్పుడిప్పుడే పవిత్రకి దగ్గరవుతున్నాడు. నేను బతికుండగానే వాళ్ళిద్దరూ ఒక్కటైతే బావుండు.